ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది. అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు మనం వెళ్లే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నీకు నువ్వు మౌనంగా ఒక క్షణం గడిపిన చాలు. నీలోని శక్తి మరింత రెట్టింపు అవుతుంది. నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఓడిపోతానని భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. ఓటమిని పట్టించుకోకండి. సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా తీసుకో, లేచి పడుతున్నందుకు కాదు, పడిన లేస్తున్నందుకు. స్వార్థం విషంకన్న ప్రమాదం. విషం మనిషిని మాత్రమే చంపుతుంది. కాని స్వార్థం సమాజాన్ని నాశనం చేస్తుంది. కాస్త ఓపికతో వేచి ఉండు. అద్భుతమైన జీవితం ముందు ఉంది. ఈ రోజుల్లో డబ్బు లేకపోయినా బ్రతకొచ్చేమో, గాని గట్టినోరు లేకపోతే బ్రతకలేము. భయపడకు. ఎన్నిసార్లు ఓడిపోయినా ఆలోచించకు, దానిని లెక్కచేయకు. ఏదో ఒకరోజు నీది అవుతుంది. నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చి తీరుతుంది. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. జీవితంలో ధనం నష్టపోతే కొంత మాత్రమే కోల్పోయినట్లు, కాని వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. ప్రేమ, నిజాయితీ, అలాగే పవిత్రత, ఈ మూడు ఉండే వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక గమ్యంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది. మన వెంట నడిచే నీడకూడా చీకటి పడగానే మనకు కనిపించకుండా పోతుంది. అలాగే మనం నమ్మిన వాళ్లుకూడా వాళ్ల అవసరం తీరగానే మనకు కనిపించకుండా పోతారు. పైకి కనిపించే అలంకారాల కంటే లోపల ఉండే గుణం మనిషికి చాలా అవసరం. విషంతో నిండిన బంగారు పాత్ర కంటే అమృతంతో ఉన్న మట్టిపాత్ర ఎంతో గొప్పది. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం పనిచేసే వాడిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. వినయం లేని విద్య ఉపయోగం కాని ధనం, ఆకలి లేని భోజనం, పరులకు ఉపకారం చేయని జీవితం వ్యర్థం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడకు. నువ్వు ఎదుర్కొని నిందలు, అవమానాలు శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన జీవితం నువ్వు అనుకుంటే సాధ్యమవుతుంది. ఎంత చిన్న పనైనా చక్కగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది. సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులమని భావించకండి. మీరు ఏదైనా సాధించగలరు. నువ్వు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీ ధైర్యమే నీకు అతి పెద్ద ఆయుధం. శక్తి అనేది డబ్బులు ఉండదు. మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది. ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది. ఎక్కువగా చింతించకండి.